శివుని గుడిలో బంధించబడిన దీపం. ఈ ఊర్లో ఒక శివాలయం ఉంది. దాదాపు 100 సంవత్సరాల పాతది. పగలు చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ రాత్రి 8 గంటలు దాటితే ఆ గుడి వైపు ఎవ్వరూ వెళ్ళరు. ఇది నమ్మకం కాదు, నియమం. ఈ గ్రామం పేరు శివపురం. గుడి ఊరి చివర్లో చెట్ల మధ్య ఒంటరిగా ఉంటుంది. సూర్యుడు అస్తమించిన వెంటనే ఆ దారి ఖాళీ అయిపోతుంది. పెద్దవాళ్ళు ఒక్కటే మాట చెబుతారు: శివుడు నిద్రపోయేవేళ ఆయనను లేపే ప్రయత్నం చెయ్యకూడదు. ఆ గుడి తలుపు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకే తాళం వేస్తారు. తాళపు చెవి గ్రామ పెద్ద దగ్గరే ఉంటుంది, కానీ ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. ప్రతి అమావాస్య రాత్రి అర్ధరాత్రి సమయానికి తాళం వేసిన గుడిలో దీపం వెలుగుతుంది. ఎవ్వరూ లోపలికెళ్ళరు, నూనె పొయ్యరు, వత్తి మార్చరు. కానీ ఉదయం చూస్తే దీపం వెలిగిన ఆనవాళ్ళు మాత్రమే ఉంటాయి, బూడిద కూడా ఉండదు. 10 సంవత్సరాల క్రితం ఒక యువకుడు ఇదంతా మూఢనమ్మకం అంటూ మద్యం మత్తులో రాత్రి 9 గంటలకి గుడి దగ్గరికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం గుడి మెట్ల దగ్గర అతను అచేతనంగా పడి ఉన్నాడు. కళ్ళున్నాయి, కానీ మాట లేదు. 3 రోజుల తర్వాత ఏ గాయం లేకుండానే అతను చనిపోయాడు. డాక్టర్ చెప్పిన మాట ఒకటే, భయంతో గుండాగిపోయింది. ఈసారి గ్రామ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు: ఈ అమావాస్య సీసీటీవీ పెడదాం. ఒక కెమెరా గుడి లోపల, ఒకటి బయట గేట్ దగ్గర. గడియారం 11:58 చూపిస్తుంది. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. జంతువుల శబ్దం మాయమైపోయింది. రాత్రి 12 అయ్యింది. గుడిలో దీపం వెలిగింది. సీసీటీవీ స్క్రీన్లో ఒక నీడ ఆకారం నెమ్మదిగా కదులుతుంది. ముఖం స్పష్టంగా కనిపించదు, కానీ ఆ నీడ కెమెరా వైపు చూస్తుంది. స్క్రీన్ స్విచ్ అవుతుంది. స్టాటిక్ శబ్దం. చివరి ఫ్రేమ్లో తాళం కదులుతుంది. మీ ఊరిలో ఉన్నది నిజంగా దేవుడేనా, లేదా మరేదేమైనా? తర్వాతి భాగం కోసం కింద కామెంట్స్లో నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. మరిన్ని భయంకరమైన హారర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తును ఆన్లో ఉంచండి. అప్పుడే కొత్త వీడియోలు మన నోటిఫికేషన్లోకి వస్తాయి. ఆర్థ హారర్ స్టోరీస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.